కవిత కవిత కల్వకుంట్ల కవితను వెంటనే కల్వకుంట్ల నిన్న ఏదైతే హైదరాబాద్ క్యూనూస్ ఆఫీసు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి మీద కల్వకుంట్ల కవిత గూండాలు రౌడీ మూకలు ఎలాగైతే దాడి చేశారో నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలంతా చూడడం జరిగింది. కేవలం తీన్మార్ మల్లన్న గారు మొన్న బీసీ పార్టీ పెడతా అని అనౌన్స్ చేసిన క్రమం లోపల ఈ అగ్రకుల వర్ణాల పార్టీలు ఏవైతున్నాయో వాళ్ళందరూ ఒకటైపోయి ఈరోజు తీన్మార్ మల్లన్న గారి మీద ప్రత్యక్షమైనటువంటి దాడిలో తీరడం జరుగుతుంది. అదే క్రమం లోపల జాగృతి ఏదైతే రౌడీ మూకలున్నారో వాళ్ళు నిన్న తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ మీదకి వచ్చి దాడి చేయడం జరిగింది. దీన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే ఒక ప్రజాస్వామికంగా ఎన్నుకున్నటువంటి ఒక ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారి ఆఫీస్ లోపలికి చొచ్చుకపోయి గన్మెన్ రివాల్వర్ లాక్కొని మల్లన్న గారిని హత్య చేయడానికి ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు ఎవరైతున్నారో రౌడీ ముఖలు వాళ్ళను వెంటనే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వాళ్ళ మీద ఎంక్వైరీ చేపించి వెంటనే వారిని అరెస్ట్ చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాగే కల్వకుంట్ల కవితను ఏదైతే కవిత గారు ఎమ్మెల్సీ పదవి ఉందో ఆ శాసన మండలి పదవికి వారిని వెంటనే డిస్క్వాలిఫికేషన్గా మండలి చైర్మన్ గారు వెంటనే ప్రకటించాలి. ఎందుకంటే భౌతికమైనటువంటి దాడులు గత ప్రభుత్వంలో 33% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ను వాళ్ళు 23%కి గత ప్రభుత్వ సీఎం అయినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు 23%కి తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఏదైతే కల్వకుంట్ల కవిత బీసీ ఉద్యమం అని చెప్పి ఒక ఫేక్ ఉద్యమాన్ని తయారు చేసి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. మల్లన్న గారు ఏమన్నారు, హత్య చేయడానికి నేను ఆఫీస్కి ఏదైతే వెళ్ళి ఆఫీస్ లోపలికి చొచ్చుకొని అద్దాలు పగలగొట్టి అలాగే దాడి చేసిన దాన్ని తెలంగాణ యావత్ బీసీ సంఘాలు అలాగే ప్రజాప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఖండిస్తున్నారు. కనుక కల్వకుంట్ల కుటుంబం మీద వెంటనే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఫేక్ ఉద్యమాలు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నీ ఈరోజు తెలంగాణ ప్రజల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలంతా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ప్రజలంతా కూడా తీవ్రంగా నిన్న జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ముక్తకంఠంతో అందరు ఖండిస్తున్నారు. వెంటనే కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దాడికి పాల్పడ్డారో వారందరినీ కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ చట్టపరమైనటువంటి శిక్షలు పడే విధంగా ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఏదైతే మల్లన్న గారు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు కనుక మీకు తప్పనిపిస్తే మీరు మీడియా ముఖంగా కానీ లేదంటే చట్టాలు ఉన్నాయి, ఆ చట్టపరంగా మీరు ఏ చర్యలు తీసుకున్నా తప్పు లేదు. కానీ భౌతిక దాడులు మీరు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఎవరైతే ప్రశ్నించే వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రత్యక్షమైనటువంటి దాడులు చేసి వాళ్ళని హత్యాయత్నాలు చేసేటువంటి ప్రయత్నాలు చేయడం జరిగింది. అంతకుముందు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా తీన్మార్ మల్లన్న ఆఫీసు మీద 3 సార్లు కూడా దాడి చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న కానీ హత్య చేయడానికి కృషి చేస్తున్నారు. కనుక మేమందరం కూడా తెలంగాణ రాష్ట్రంలో బహుజనులంతా ముక్తకంఠంతో ఈ యొక్క సంఘటనను ఖండిస్తున్నాము. కనుక కల్వకుంట్ల కవితను వెంటనే అరెస్ట్ చేయాలి, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటూ ఉన్నటువంటి శాసన మండలికి వెంటనే రాజీనామా చేయాలని మేము అందరూ డిమాండ్ చేస్తున్నాం.